ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇంట్లో పామును పెంచుకున్నారా? నాకు తెలిసి లేదు అనుకుంటా. ఎందుకంటే అంత భయంకరమైన ప్రమాదకమైన జీవిని ఎవరు పెంచుకోవాలని అనుకుంటారు చెప్పండి? కానీ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది పాములను పెంచుకోవడం మాత్రమే కాదు, దానితో ఆడుకుంటారు కూడా. అలాగే అలా పెంచుకుని ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఇది మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని జీవులను పెంచడం అయితే చాలా కష్టం. కానీ కొంతమంది తింగరోళ్ళు వాటిని కూడా తమ ఇళ్లల్లో పెంచుకుంటూ ఉన్నారు. అవి ఒకసారి తిరగబడితే ఏమవుతుందో మీరు అస్సలు ఊహించలేరు. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం అలాంటి వారి గురించి తెలుసుకుందాం పదండి. వాళ్ళు పెంచుకునే జీవుల్ని మనం పెంచుకోవడం పక్కన పెడితే కనీసం వాటిని తాకడానికి కూడా మనం భయపడతాం. అయితే వాటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఇంట్లో మీరు పెంచుకుంటున్న జంతువుకి ఏ ముద్దు పేరు పెట్టారో కమెంట్ చేసి చెప్పండి. క్రొకడైల్ మ్యాన్. ఫ్రెండ్స్, ఈయన్ను చూడండి. ఈయనే మిస్టర్ ఫెరాబో. ఈయన మొసలితో అది తన సొంత ఫ్రెండ్ అన్న విధంగా ఉంటాడు. ఈయన మొసలిపై కూర్చుంటాడు, అలాగే దానికి కిస్ కూడా చేస్తాడు. ఒక మొసలిని కిస్ చేయడం ఎంత డేంజరస్ నేను మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. మొసలి ఈ ప్రపంచంలో ఉన్న ఎంత భారీ జీవినైనా వేటాడడానికి ఏమాత్రం వెనకడుగు వేయదు. అంత క్రూరమైన జీవి ఫెరాబోతో మాత్రం అంత ఫ్రెండ్లీగా ఎందుకు ఉంటోంది అని నాకైతే అర్థం కావట్లేదు. నిజానికి ఆ మొసలి ఫెరాబోతో ఫ్రెండ్లీగా ఏం లేదు. అది అతనిపై ఎన్నోసార్లు దాడి చేసింది కూడా. కానీ అతను దానికి తను చెప్పినట్లు వినేలాగా బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. హైనా. ఫ్రెండ్స్, మీరు హైనా గురించి వినే ఉంటారు. హైనాలు ఈ ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ అనిమల్స్. ఇలాంటి జీవుల్ని తమ ఇంట్లో పెంచుకోవాలని ఎవ్వరూ అనుకోరు. కానీ బ్రెయిన్ హ్యాండ్ లాంటి కొందరు వ్యక్తులు మాత్రం ఆ పని చేయగలుగుతారు. ఒక హైనా చిన్నపిల్లగా ఉన్నప్పుడు పెంచుకోవడం పర్లేదు, కానీ అది పెద్దయ్యాక కూడా పెంచుకోవాలి అని అనుకుంటే అది అతని జీవితంలో ఒక పెద్ద తప్పు అవుతుంది. హైనా పెద్దదైన తర్వాత అతని పైన ఎన్నోసార్లు దాడి చేసింది. కానీ తను దానిని అడవిలో వదిలేకుండా దాని ట్రైనింగ్ ని మరింతగా పెంచాడు. ప్రస్తుతానికి వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు. కానీ ఈ హైనా ఎప్పటి వరకు అలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. బ్రూటస్ ద బియర్. ఫ్రెండ్స్, మీకు ఒక ఎలుగుబంటి ఎంత డేంజరస్ గా ఉంటుందో తెలిసే ఉంటుంది. అయితే కేసీ హ్యాండర్సన్ అనే ఒక వ్యక్తి ఒక ఎలుగుబంటిని తన ఇంట్లో పెంచుకుంటున్నాడు. అతను దాని పేరు బ్రూటస్ అని పెట్టాడు. అలాగే దాని యొక్క బరువు 400 కేజీల కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. 400 కేజీల ఒక జీవిని ఇంట్లో పెంచుకోవడం అంటే చాలా కష్టమైన పని. అలాంటిది అతను 400 కేజీల క్రూరమైన జీవిని తన ఇంట్లో పెంచుకుంటున్నాడు. అతను దానికి ఎలా ట్రైనింగ్ ఇచ్చాడు అంటే ఆ ఎలుగుబంటి అతను ఏం చెప్పినా చేస్తుంది. నిజానికి ఈ ఎలుగుబంటి వారి ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా మారిపోయింది. అందరూ భోజనం చేయడానికి టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు అది కూడా ఒక కుర్చీ వేసుకుని తినడానికి కూర్చుంటుంది. ఆ డైనింగ్ టేబుల్ పైనే అది కూడా వారితో డిన్నర్ చేస్తుంది. అది మాత్రమే కాకుండా అతను దాన్ని అడవిలో తిరగడానికి కూడా అప్పుడప్పుడు తీసుకెళ్తాడు. వన్ ఐడ్ పప్పీ. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి పప్పీని మీ జీవితంలో చూసి ఉండరు. ఎందుకంటే దీనికి ఒకటే కన్ను ఉంది. 2020లో సెంట్రల్ థాయిలాండ్ లోని ఒక గ్రామంలో ఒక ఆడకుక్క 3 పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒక కుక్క పిల్లకు మాత్రం ఒకటే కన్ను ఉంది. దాని నోరు కూడా చూడ్డానికి చాలా వింతగా ఉంది. అయితే ఈ కుక్క పిల్ల పెద్దదైన తర్వాత ఉన్న ఫుటేజ్ అయితే లేదు, కానీ ఎలా ఉండింటుందో మీరే ఊహించి చెప్పండి. గోల్డెన్ ఈగల్. ఫ్రెండ్స్, పక్షుల జాతిలో అత్యంత డేంజరస్ అయిన జాతి ఏదైనా ఉంది అంటే అది ఈగల్స్. ఈ ఈగల్స్ లో కూడా చాలా ప్రజాతులు ఉన్నాయి. అందులో అత్యంత డేంజరస్ ప్రజాతి పేరు గోల్డెన్ ఈగల్. ఈ గోల్డెన్ ఈగల్ ని పెంచడానికన్నా ముందు దానికి హై ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈయనే మెర్డెంట్. ఈయన తన 12 ఏళ్ల వయసు నుంచే ఈ ఈగల్స్ ని పెంచుతూ వస్తున్నారు. ఈయన తన 12 ఏళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు కొన్ని గోల్డెన్ ఈగల్స్ ని మాత్రమే పెంచారు. ఎందుకంటే వీటిని కంట్రోల్ చేయడం సాధారణమైన విషయం కాదు. దీని యొక్క పంజా ఎంత బలంగా ఉంటుంది అంటే అది మీ ఛాతీ పైన వాలేటప్పుడు కూడా మీకు చాలా తీవ్రమైన గాయం కలుగుతుంది. అలాగే దీని ముక్కు కూడా చాలా పదునుగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దాంతో ఇది ఎలాంటి జీవి చర్మాన్నైనా సులభంగా చీల్చగలవు. ఈయన ట్రైన్ చేసినటువంటి ఈగల్స్ ని చాలా హాలీవుడ్ మూవీస్ లోను టీవీ షోస్ లోను కూడా చూపించడం జరిగింది. మేరీ అండ్ రాంబో. యుఎస్ లో ఉండే మేరీ అనే ఈ మహిళ ఒక మొసలిని పెంచుకుంటూ ఉంది. ఈ మొసలి ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది అంటే మేరీ ఆ మొసలిని ఎప్పుడు తనతో పాటే ఉంచుకుంటుంది. ఈమె ఆ మొసలి పేరు రాంబో అని పెట్టింది. ఈమెకు ఆ మొసలి ఒక నది దగ్గర చాలా దారుణమైన స్థితిలో దొరికింది. ఆ టైంలో ఆ మొసలి శరీరం నుంచి రక్తం కారుతూ ఉంది. ఆ సమయానికి ఆ మొసలి చాలా చిన్నపిల్ల అవడం వల్ల మేరీ దానిని ఇంటికి తీసుకువచ్చింది. దానికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాని యొక్క స్థితి కాస్త మెరుగుపడింది. ఆ తర్వాత ఆమె దానిని
పెంపుడు జంతువులాగా తన ఇంట్లోనే పెంచుకుంది. ఎలాగైతే మనం మన ఇంట్లో కుక్కను లేదా పిల్లిని పెంచుకుంటామో అలాగే ఆమె తన ఇంట్లో ఈ మొసలిని పెంచుకుంటూ ఉంది. ప్రస్తుతం ఆ మొసలి వయస్సు 15 సంవత్సరాలు. ఆమె ఆ మొసలిని 15 సంవత్సరాలుగా తన సొంత ఫ్రెండ్ లాగా పెంచుకుంటోంది. ప్రస్తుతం అది 10 నుంచి 15 అడుగుల పొడవు ఉంది. పైథాన్. ఫ్రెండ్స్, ఈ పైథాన్ పాములు ఎంత డేంజరస్ గా ఉంటాయి అంటే ఒకసారి అది ఏదైనా జీవిని పట్టుకుంది అంటే దాని ఎముకలను విరిచి తినే వరకు వదలదు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఈ ఎల్లో పైథాన్తోనే జీవిస్తుంది, దాంతోనే కూర్చుంటుంది, దాంతోనే తింటుంది, అలాగే దాంతో పాటే టీవీ కూడా చూస్తుంది. ఒకవేళ ఈ అమ్మాయి బయటకు వెళ్ళాలి అనుకున్నా కూడా తనతో ఈ పైథాన్ను తీసుకువెళ్తుంది. ఈ అమ్మాయిని అది ఏమీ చెయ్యదు. కానీ ఇలాంటి ప్రమాదకమైన జీవులకు దూరంగా ఉండడమే ఎంతో మంచిది. వాటి బిహేవియర్ ఎప్పుడైనా మారిపోవచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, ఈమె ఆ పైథాన్ని కేజ్ నుంచి తీస్తున్నప్పుడు అది ఆమెపై ఎలా దాడి చేసి ఆమెను చుట్టేసిందో. ఇప్పుడు ఆ పైథాన్ చిన్నగా ఉంది కాబట్టి సరిపోయింది, లేదా ఆ పైథాన్ పెద్దగా ఉండింటే ఆమె సిచ్యువేషన్ ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. అప్పుడు దాని నుంచి తప్పించుకోవడం కూడా అవ్వదు. అంతేకాదు, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ జంట పేరు చార్లెస్ డార్నెల్ అండ్ జారెన్ హెయిర్. వీరు ఒక బర్మిస్ పైథాన్ని పెంచుకుంటూ ఉండేవారు. అయితే ఆ పైథాన్ పొడవు 8 అడుగుల 6 ఇంచులు ఉండేది. ఆ పైథాన్ ఒక రోజు కేజ్ నుంచి తప్పించుకుని వచ్చేసి వారి 2 సంవత్సరాల కూతుర్ని నిద్రపోతున్నప్పుడు చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేసింది. వారు చూసేసరికి ఆ అమ్మాయిని మింగడానికి కూడా ఆ పైథాన్ ట్రై చేస్తూ ఉందట. అయితే ఇది జరిగింది 2009లో. అయితే కోర్టు ఆ తల్లిదండ్రులకు జైలు శిక్ష విధించింది. కానీ ఆ లేడీ 2021లో రిలీజ్ అయింది. ఆ లేడీ యొక్క హస్బెండ్ అయితే 2026లో రిలీజ్ అవ్వబోతున్నాడు. అందుకే చెప్పేది, ఇలాంటి ప్రమాదకరమైన జీవులకు ఎప్పుడు దూరంగా ఉండాలి. డెబోరా అండ్ స్కంక్. ఫ్రెండ్స్, ఒక అడవి స్కంక్ ని పెంచడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇది అటాక్ చేసే విధానం మిగతా జీవుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది ఏదైనా జీవి పైన అటాక్ చేయాలి అనుకున్నప్పుడు తన వెనుక భాగం నుంచి ఒక విషపూరితమైన భయంకరంగా దుర్వాసన వచ్చే ఒక లిక్విడ్ ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల దాన్ని అటాక్ చేద్దామని వచ్చిన జీవి కళ్ళు ముఖమంతా మండుతుంది. దుర్వాసన వల్ల అది అక్కడి నుంచి పారిపోతుంది. ఒకవేళ ఇలాంటి జీవిని మీరు మీ ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటే మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు అసలు మంచిది కాదు. కానీ డెబోరా అనబడే ఈ మహిళ తన ఇంట్లో ఈ స్క్వాడ్ అనే స్కంక్ ను పెంచుకుంటూ ఉంది. ఆమె ఈ స్కంక్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అయితే ఈమె ఇలాంటి ఎన్నో జీవులను పెంచుకుంటోంది. తనకి ఎక్కడైనా ఏదైనా జీవి గాయపడి కనిపిస్తే దాన్ని ఇంటికి తీసుకువచ్చి ట్రీట్మెంట్ చేసి పెంచుకుంటుంది. ఇక అది పూర్తిగా కోలుకుంది అని అనిపించినప్పుడు దాన్ని మళ్ళీ అడవిలో వదిలేస్తుంది. బ్యాడ్జర్. ఈ బ్యాడ్జర్స్ కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకమైన జీవులు. ఇక్కడ కనిపిస్తున్న ఈవిడ తన ఇంట్లో ఎన్నో బ్యాడ్జర్స్ ని పెంచుకుంటోంది. వీటికి ఏదైనా ఇరిటేషన్ కలిగినా లేక ఏదైనా అబ్నార్మల్ గా కనిపించినా ఇవి వెంటనే అటాక్ చేస్తాయి. ఇవి ఎంత డేంజరస్ గా ఉంటాయంటే పాము విషం కూడా వీటిపైన ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. ఇవి చాలా సార్లు పాములను చంపి తింటాయి. అది ఎంత ప్రమాదకరమైన పాము అయినా సరే. దాంతో పాటు ఇవి ముంగిసలను కూడా తింటాయి. ఆ పాములను తిన్న తర్వాత ఆ విషంతో కాసేపు మత్తుగా పడుకుంటాయి. ఆ తర్వాత మళ్ళీ లేచి దాని మార్గంలో అది వెళ్ళిపోతుంది. వార్థోగ్. ఫ్రెండ్స్, వీటి గురించి మీరు వినే ఉంటారు. ఇది ఒక రకమైన అడవి పందులు. ఇవి చాలా వేగంగా పరిగెడతాయి. అయితే ఈ వ్యక్తి తన ఇంట్లో వార్థోగ్ ని పెంచుకుంటున్నాడు. ఈ వార్థోగ్ కూడా అతనితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అది పడుకోవాలి అనుకుంటే అతని బెడ్ పైనే పడుకుంటుంది. ఒకవేళ అది ఆడుకోవాలి అనుకుంటే ఆ ఇంట్లో దాంతో పాటు చాలా జీవులు ఉన్నాయి. ఓల్. మీరు ఎప్పుడైనా ఇంట్లో గుడ్లగూబుని పెంచే వాళ్ళని చూసారా? చాలా తక్కువ మంది మాత్రమే ఇంట్లో గుడ్లగూబుని పెంచుకుంటారు. ఒకవేళ పెంచినా కూడా దాన్ని ఎప్పుడు పంజరంలో బంధించి ఉంచుతారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఇంత పెద్ద గుడ్లగూబుని ఎప్పుడు తనతో పాటే ఉంచుకుంటుంది. వీరిద్దరి మధ్య రిలేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అంటే వీరిద్దరూ ఒకరి మాటను ఒకరు అర్థం చేసుకోగలరు, అలాగే ఒకరితో ఒకరు మాట్లాడుకోగలరు. టార్టాయిస్. ఫ్రెండ్స్, జపాన్ లోని టోక్యోలో ఉండే ఈ వ్యక్తి దగ్గర ఒక తాబేలు ఉంది. అది కూడా చాలా పెద్దగా ఉంది. అతను రోజు సాయంత్రం దాంతో కలిసి వాకింగ్ కి వెళ్తాడు. వీరిద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరూ బయట తిరుగుతూ ఉంటే రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కరూ వీళ్ళనే చూస్తారు. అయితే ముందు చెప్పుకున్న వాటితో కంపేర్ చేస్తే ఈ తాబేలును మనం కూడా చాలా ఈజీగానే పెంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ జీవులను. అయితే ఈ లిస్ట్ లో మీరు ఏ జంతువునైనా పెంచుకోవాలి అనుకుంటే దేన్ని పెంచుకుంటారు? నేనైతే తాబేలును పెంచుకుంటా. మరి మీరు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.